దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి కావస్తోంది. చాలా చోట్ల వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది. ఇప్పటివరకు 46 శాసనసభ స్థానాల్లో బీజేపీ 20, కాంగ్రెస్ 9, తృణమూల్ కాంగ్రెస్ 6 స్థానాల్లో పైచేయి సాధించాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 5 పైచేయి సాధించగా ఎస్పీ 2 స్థానాల్లో ఇప్పటికే విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్లోని 7 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. 5 స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. దౌసాలో కాంగ్రెస్ గెలుపొందగా 84లో బీఏడీవీపీ సత్తా చాటింది. పశ్చిమ బంగాల్లోని 6 స్థానాల్లో 5 టీఎంసీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించగా మిగిలిన 1 స్థానంలోనూ టీఎంసీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అసోంలోని 5 స్థానాల్లో ఒకచోట బీజేపీ జెండా ఎగురవేసింది. మరో చోట లీడింగ్ ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. ఏజీపీ 1, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. 2ంటిని ఆప్, మరో 2ంటిని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. బీహార్లో 4 శాసనసభ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. 3 స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది. 1 స్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ కాంగ్రెసే జయకేతనం ఎగురవేసింది. మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. బీజేపీ మరోదాన్ని పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళలోని పాలక్కాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా చలక్కర ఎల్డీఎఫ్ ఖాతాలో పడిపోయింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని ఒక్కో స్థానం బీజేపీ పసుమయ్యాయి. మేఘాలయలోని 1 స్థానంలో ఎన్పీపీ అభ్యర్థి సీఎం సతీమణి విజయం సాధించారు.